ఇటీవల ఒక ఆపరేషన్లో భాగంగా పోలీస్ ఆఫీసర్ అమృత్సర్ పోలీస్ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ భుల్లార్ గారు కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఢిల్లీలో మన నిరసనలు జరిగాయి కదా, అక్కడికి కొంతమంది ఈ పాకిస్తాన్ ఐఎస్ఐ డబ్బులు వెదజల్లి కొంతమందిని పంపించి పెట్రోల్ బాంబులు ఇత్యాదివి ఘర్షణలు జరిగేలాగా, పోలీసుల్ని కొట్టేలాగా, అంటే కొడుతున్నప్పుడు ఆ దృశ్యాలు తీసి వైరల్ చేసేలాగా ఇట్లా కొంత మాడ్యూల్ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రెడీ చేసుకుంది ఐఎస్ఐ. కానీ ఎందుకో అవి ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. సో ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకున్న 8 మందిని ఇక్కడ ఉన్నటువంటి ఈ పోలీసు అధికారి ఆధ్వర్యంలో ఆపరేషన్ ద్వారా పట్టుకోవడం జరిగింది. అప్పుడు వెల్లడైనటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇలా చెప్పారు. पेट्रोल पंप वाला जो मॉड्यूल है उसमें ज्यादा यूबिनाइल है और इसके अलावा जो जंतर मंतर पे धरना चल रहा था वहां भी ये जाके 8 लोग अपना ग्रुप, और वहां इनको लोकल एक मुहैया करवाई गई सपोर्ट, जैसे मटेरियल वगैरह, पेट्रोल बॉम्ब्स वगैरह दिलवाए गए. वही पाक बेस हैंडलर जो आईएसआई का बंदा है लग रहा, उसी ने ये उनको वहाँ लोकल सपोर्ट और मटेरियल प्रोवाइड करवाया. बट किसी कारण ये अपना किसी एग्जीक्यूशन से में कामयाब नहीं हो पाए. అది ఈ విషయాలు వెలుగులోకి తీసుకొచ్చినందుకు ఇప్పుడు ఆప్ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఈయన్ని బదిలీ చేసింది. ఈయన పదవి నుంచి తొలగించడమే కాకుండా బదిలీ కూడా చేసింది. ఐఎస్ఐ మార్గదర్శకత్వంలో జంతర్ మంతర్ నిరసనలపై పెట్రోల్ బాంబు దాడికి కుట్ర పన్నిన 8 మంది నిందితులను అరెస్టు చేసిన అధికారి ఈయన. కఠినమైన పోలీస్ చర్యలను, భద్రతా ఏర్పాట్లను వ్యతిరేకించినటువంటి సీజేపీ నాయకుల ప్రచారాన్ని ఈ ఆపరేషన్ పూర్తిగా బయటపెట్టింది. ఆయన చేసిన సేవలను గుర్తించి సత్కరించాల్సింది పోయి పంజాబ్లోని ఆప్ ప్రభుత్వం ఆయన్ని బదిలీ చేసింది అని చాలామంది దుయ్యబడతా ఉన్నారు. ఇక్కడ ఇది సిచ్యువేషన్. కేజ్రీవాల్, నువ్వు పనిచేస్తుంది భారతదేశానికా పాకిస్తాన్కా? ఇలాంటి వాళ్ళు మొన్నటి వరకు ఖలిస్తానికి పనిచేశాడు. ఖలిస్తానికి దేశాన్ని అమ్మేద్దామని చూశాడు పంజాబ్ని. ఈరోజు ఇలాగ పదవిలో ఉంటే అలాగ, పదవిలో లేకపోతే ఇలాగ, మొత్తానికి దేశాన్ని విచ్ఛిన్నం చేసైనా సరే పదవుల్ని పొందాలి, పదవుల్ని గడించాలి అనుకునే ఇలాంటి వాళ్ళే కదా ఈ దేశ వ్యతిరేక శక్తులు.